డోన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటిసి జిల్లా అధ్యక్షులు శోభా, సిపిఐ కార్యదర్శి రంగనాయుడు వారు మాట్లాడుతూ, మాట ఇచ్చి మాట తప్పిన సీఎం మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని మీరే మాట ఇచ్చారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లను సచివాలయం సిబ్బందితో తాళాలు పగలగొట్టడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. అంగన్వాడీలు బంద్ కారణంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు గుడ్లు, మంచి అన్నం వండి పెడతామని చెప్పడం శోచనీయం. మేము డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడే ఇవ్వచ్చు కదా మంచి అన్నం, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చాయా జగన్మోహన్ రెడ్డి? పనికి తగ్గ వేతనం 26,000 ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు పెంచాలి, రిటైర్మెంట్ తర్వాత 5 లక్షలు ఇవ్వాలి, ఆఫ్ జీతం పెన్షన్గా చెల్లించాలని వారన్నారు. అదేవిధంగా మా కోరికలు న్యాయబద్ధంగా నిరసనలు చేసుకుంటూ ఉన్నాం. మాపై పోలీసులను ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. మా కోరికలు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు తీవ్రంగా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీతం చాలట్లేదండి, గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు, సరైన సరుకులు క్వాలిటీ లేవు, మాకు ఇచ్చే జీతం పెంచండి అని మాత్రమే గౌరవంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం సార్. 4 సంవత్సరాల కిందట మేము పెంచుతామని మాకు మాట ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పెంచినారు. సుప్రీంకోర్టు కూడా 4th గ్రేడ్ వాళ్ళకు కూడా 20,000 జీతం ఇవ్వమని చెప్పింది. దానికి భాగంగా మా ఆయాలకే 20,000 జీతం రావాలి. కానీ మేము టీచర్లుగా ఉన్నాం సార్ 32 ఏళ్ల నుంచి. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి అవకాశాలు లేకపోగా 10,400 రూపాయల నుంచి మేము జీతం చేసుకుంటూ వచ్చినాం సార్. ఈ రోజు 11,500 అంటే మన ముఖ్యమంత్రి గారు అదనపు స్టేటు, వేరే స్టేట్ కంటే మీకు ఖచ్చితంగా పెంచిస్తానన్నారు. ఈ రోజుకి 1000 రూపాయలు మాత్రమే నేను పెంచినాను కదా అని పట్టించుకోకున్నాడు సార్. ఇప్పటికి 2017 నుంచి కనీసం మేము నెలకు ఒకసారి 2-3 సార్లు పోయి మా బిల్లులు, మా రిపోర్ట్స్, మాకు వచ్చే స్టాకు ఇవన్నీ మేము లెక్కలు చెప్పుకోవడానికి కూడా తిరుగుతున్న ఛార్జీలు లేవు. బియ్యం బ్యాళ్ళు, నూనె, గుడ్లు ఇట్లాంటివన్నీ క్వాలిటీ సరిగా లేవని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంటే అది వినడానికి కూడా బయటికి రాకున్నందుకు ఈ రోజుకి 7వ రోజు అయింది సార్. ఇది కూడా మీరు మాకు బనగానపల్లె కాన్స్టెన్సీ, అవుకు, ఈ బేతంచెర్ల ఈ కాన్స్టెన్సీకి అంతా మీరే అధ్యక్షులు అని చెప్పేసి మీ దగ్గరికి మేము మా మొర ఆలకించుకోనికి వచ్చినాం సార్. అంత తప్ప మేమేం చేయనీకి లేదు. దయచేసి మా కష్టాలు మీరు విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే మేము వచ్చినాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ నుంచి ఈరోజు 18వ తేదీ 7వ రోజుకు కొనసాగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె. మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ విధంగా స్పందిస్తున్నారంటే, మరి ఎంత నీచంగా ఇప్పటికి రాత్రికి మరి అంగన్వాడీ సెంటర్స్ మరి వాళ్ళ బాగోగులు, వాళ్ళ జీతభత్యాల విషయం మటుకు మాట్లాడడం లేదు. కానీ చర్చలలో సెంటర్లు ఏ విధంగా పగలగొట్టాలి, ఎవరిని అక్కడ వేయాలి, ఏ సిబ్బందిని వేసి పగలగొట్టి మరి పిల్లలకు మరి నాణ్యమైన ఫుడ్ మరి అందించాలా అనే ప్రభుత్వము మరి మేమున్నప్పుడు అందించాలనేది తెలియదా అనేసి మేము ఒకటి అనుకుంటున్నాం కాంగ్రెస్. అదే విధంగా ఈరోజు కనీస వేతనం 26,000 మరి ఇవ్వాలనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 5 లక్షలు ఇవ్వాలనేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి, మినీ వర్కర్స్ ను మెయిన్ వర్కర్స్ గా మరి జీవో కూడా తీసుకురావాలనేసి కూడా వెంటనే ఇవ్వాలనేసి కూడా మేము కోరుతున్నాము. అదే విధంగా రాజకీయాలు ఎక్కడైతే ఉన్నాయో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఆపాలనేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర ఏది ఏమైనా మా కార్యక్రమాన్ని, మా సమ్మెను విరమించుకునేలేదు. ప్రభుత్వం దిగివచ్చి మా సమ్మెకు మరి మద్దతు ఇస్తూ మాకు జీతాలు పెంచితే తప్ప, లేకుంటే మేము సమ్మెను విరమించుకోలేదు. ఏ ప్రభుత్వము ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా కానీ మేము సమ్మెను విరమించుకోము. ఈ రోజు లాసప్ అయినా పర్వాలేదు, 1 నెల, 2 నెలల, 3 నెలల, ఎన్ని నెలలైనా కానీ మా జీతాలు లాసప్ అయినా పర్వాలేదు, మా ఉద్యోగం కొనసాగిస్తాము. ప్రభుత్వం దిగి వచ్చి జీతాలు పెంచాలి.